హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెసిస్టర్ అంటే ఏమిటి, రెసిస్టర్ ఎలా పనిచేస్తుంది, రెసిస్టర్ కలర్ కోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే రెసిస్టర్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఫ్రెండ్స్, మనకి రియల్ లైఫ్లో రెసిస్టర్ అనేది ఇట్లా ఉంటుంది. ఇది రెసిస్టర్ ఓల్డ్ సర్క్యూట్ సింబల్, ఇది న్యూ సర్క్యూట్ సింబల్. ఫ్రెండ్స్, రెసిస్టర్ లోపల కార్బన్ మిక్చర్ అనేది ఉంటుంది. సైడ్స్ ఉండే లీడ్స్ని కనెక్టింగ్ లీడ్స్ అంటారు. అట్లాగే రెసిస్టర్ని కవర్ చేసే మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ఇన్సులేటింగ్ మెటీరియల్ అంటారు. ఫ్రెండ్స్, ఇందులో చూడండి, రెసిస్టర్ పైన కలర్స్ అనేవి ఉంటాయి. ఈ కలర్స్ని బట్టి మనం ఆ రెసిస్టర్ వాల్యూ అంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, 4 కలర్స్ ఉంటే 4 బ్యాండ్ రెసిస్టర్ అంటారు. 5 కలర్స్ ఉంటే 5 బ్యాండ్, 6 కలర్స్ ఉంటే 6 బ్యాండ్ రెసిస్టర్ అంటారు. ఫ్రెండ్స్, రెసిస్టర్ కి సింపుల్ డెఫినేషన్ వచ్చి ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లో ఫ్లో అయ్యే ఎలక్ట్రికల్ కరెంట్ ని ఏదైతే లిమిట్స్ లేదా రెగ్యులేట్స్ చేస్తుందో దాన్నే రెసిస్టర్ అంటారు. ఫ్రెండ్స్, ఇందులో రెసిస్టెన్స్ కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఉన్న పైప్ ని రెసిస్టర్ అనుకుందాం. ఇందులో ఫ్లో అయ్యే వాటర్ ని ఎలక్ట్రాన్స్ అనుకుందాం. మనం ఎంతైతే ఇన్పుట్ వాటర్ ఇచ్చామో అంతే అవుట్పుట్ వచ్చేస్తుంది. ఎంతైతే ఇన్పుట్ మనం ఎలక్ట్రాన్స్ ఇచ్చామో అంతే అవుట్పుట్ వచ్చేస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ లో రెసిస్టెన్స్ ఉంది. తక్కువ రెసిస్టెన్స్ ఉండడం వల్ల అట్లా మనం ఎంతైతే ఇన్పుట్ ఇస్తున్నామో అంతా కూడా అవుట్పుట్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇందులో చూడండి, ఇక్కడ మోర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మనం ఎంతైతే వాటర్ ప్రెషర్ ఇస్తున్నామో అంతైతే మనకి అవుట్పుట్ రాదు, తగ్గి వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మోర్ రెసిస్టెన్స్ ఉంది. రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ ఫ్లోటింగ్ ని తగ్గిస్తుంది. ఫ్రెండ్స్, రెసిస్టర్ ఎందుకు యూజ్ చేయాలనడానికి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ DC పవర్ సప్లై ఇవ్వాలి. ఇక్కడ LED అనేది ఉంది. ఈ LED 2 volts లేదా 3 volts కంటే ఎక్కువ ఇవ్వకూడదు. ఒకవేళ మనం 5 volts 6 volts ఇచ్చేస్తే LED అనేది బర్న్ అవుతుంది. సో మనమైతే HW బ్యాటరీ మార్కెట్ లో దొరుకుతుంది కాబట్టి దీన్ని డైరెక్ట్ గా LEDకి ఇచ్చేస్తాం. అట్లా ఇవ్వడం వల్ల LED అనేది బర్న్ అయిపోయి పాడవుతుంది. సో మధ్యలో ఒక రెసిస్టర్ యూజ్ చేయడం వల్ల ఆ LED అనేది చక్కగా వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ రెసిస్టర్ కలర్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ కలర్ బ్రౌన్ ఉంది, బ్రౌన్ అంటే 1. అట్లాగే బ్లాక్ కలర్ ఉంది సెకండ్ లో, అంటే 0. థర్డ్ కలర్ రెడ్ ఉంది, అంటే 2 zeros, అంటే 1 0 0 0, అంటే 1000 ohms, అంటే 1 kilo ohm రెసిస్టర్ ఇది. సో ఇట్లా కళ్ళతో కూడా చూసి క్యాలిక్యులేట్ చేయొచ్చు రెసిస్టర్ ని, అది కూడా చెప్తాను. మనం ఇట్లా రెసిస్టర్ ని యూజ్ చేయడం వల్ల LED అనేది చక్కగా వర్క్ అవుతుంది. అందుకోసం రెసిస్టర్ ని మనం కంపల్సరీగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో చూడండి, రెసిస్టర్ కలర్ కోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఇందులో చూడండి 3 రెసిస్టర్స్ ఉన్నాయి. 4 బ్యాండ్ రెసిస్టర్, అట్లాగే 5 బ్యాండ్ రెసిస్టర్, 6 బ్యాండ్ రెసిస్టర్ ఉన్నాయి. ఇందులో మనం ఎక్కువగా యూజ్ చేసేది 4 బ్యాండ్ రెసిస్టర్. వీటన్నిటిలో కూడా ఫస్ట్ కలర్ ని ఫస్ట్ డిజిట్ అంటాం, సెకండ్ కలర్ ని సెకండ్ డిజిట్ అంటాం. థర్డ్ కలర్ వచ్చేసి 4 బ్యాండ్ లో థర్డ్ కలర్ ని మల్టీప్లేయర్ అంటాం. ఫోర్త్ కలర్ ని టాలరెన్స్ అంటాం. ఓకే, 5 బ్యాండ్ కానీ 6 బ్యాండ్కి కానీ అయితే థర్డ్ కలర్ని థర్డ్ డిజిట్ అంటాం, ఫోర్త్ కలర్ని మల్టీప్లేయర్ అంటాం, ఫిఫ్త్ కలర్ని టాలరెన్స్ అంటాం, సిక్స్త్ కలర్ని టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటాం. సో 5 బ్యాండ్ 6 బ్యాండ్ గురించి తర్వాత తెలుసుకుందాం, ఎందుకంటే వాటిని పెద్దగా యూజ్ చేయం మనం. 4 బ్యాండ్ గురించి ముందు తెలుసుకుందాం. ఓకే, 4 బ్యాండ్ రెసిస్టర్ కలర్ కోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో సింపుల్ గా చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, ఫస్ట్ బ్యాండ్, సెకండ్ బ్యాండ్, థర్డ్ బ్యాండ్. థర్డ్ బ్యాండ్ ని మల్టీప్లేయర్ అని గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ బ్యాండ్ ని టాలరెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక రెసిస్టర్ ని చూపించి మీకు ఎగ్జాంపుల్ తో క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ కలర్ ఏముంది, గ్రీన్ ఉంది. గ్రీన్ అంటే 5. ఓకే, 5. ఓకే, సెకండ్ కలర్ వచ్చేసి బ్లూ ఉంది కాబట్టి వాల్యూ 6. థర్డ్ కలర్ వచ్చేసి రెడ్. థర్డ్ కలర్ అంటే మల్టీప్లేయర్, రెడ్ కలర్ కాబట్టి ఇంటూ 100. ఓకే, 100. 5 6 ఇంటూ 100 టోటల్ వచ్చేసి 5600. ఓకే, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ కలర్ ని డిజిట్ అనుకోవాలి, సెకండ్ కలర్ ని డిజిట్ అనుకోవాలి. ఓకే, నెక్స్ట్ కలర్ ని మల్టీప్లేయర్ అనాలి. ఈ 2 వాల్యూస్ ని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సరే మనకి ఆ రెసిస్టర్ వాల్యూ. ఓకే, ఫోర్త్ బ్యాండ్ వచ్చేసి టాలరెన్స్. టాలరెన్స్ అంటే మనకి 3 కలర్స్ మాత్రమే ఉంటాయి, గోల్డ్, సిల్వర్, నోన్ అంటే ఏమీ ఉండదు. ఓకే, ఇక్కడ గోల్డ్ ఉంటే 5%, అంటే ఇక్కడ 5600లో 5% ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు ఆ రెసిస్టర్ యొక్క వాల్యూ. ఇక్కడ కనుక సిల్వర్ ఉంటే 10% ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఒకవేళ ఇక్కడ కలర్ ఏమీ లేదు, ఎంటీగా ఉంది అంటే అక్కడ 20% టాలరెన్స్ వాల్యూ ఉంటుంది. అంటే 5600లో 20% ఎక్కువ కావచ్చు లేదా తక్కువ కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా రెసిస్టర్ కలర్ కోడ్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇందులో రెసిస్టర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ రెసిస్టర్ ని 2 కేటగిరీస్ గా తీసుకుందాం. ఒకటి లీనియర్ రెసిస్టర్, రెండోది నాన్ లీనియర్ రెసిస్టర్. లీనియర్ రెసిస్టర్ కి నాన్ లీనియర్ రెసిస్టర్ కి మధ్య తేడా ఏంటో ముందు చూద్దాం. ఫ్రెండ్స్, ఏదైతే వోల్టేజ్ మీద కానీ ఇన్పుట్ మీద కానీ టెంపరేచర్ మీద కానీ ఆధారపడకుండా వర్క్ అవుతుందో దాన్ని లీనియర్ రెసిస్టర్ అంటారు.
ఫ్రెండ్స్ ఏదైతే వోల్టేజ్ మీద కానీ ఇన్పుట్ మీద కానీ టెంపరేచర్ మీద కానీ ఆధారపడి పనిచేస్తుందో దాన్ని నాన్ లీనియర్ రెసిస్టర్ అంటారు. ఓకే, ఫస్ట్ లీనియర్ రెసిస్టర్ గురించి తెలుసుకుందాం. లీనియర్ రెసిస్టర్లో ఫిక్స్డ్ రెసిస్టర్ అలాగే వేరియబుల్ రెసిస్టర్ 2 టైప్స్ ఉన్నాయి. ఫిక్స్డ్ రెసిస్టర్ అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్న 4 బ్యాండ్ రెసిస్టర్. సో ఇది జనరల్గా సర్క్యూట్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఒక కాన్స్టెంట్ వాల్యూ మాత్రమే ఉంటుంది ఫిక్స్డ్ రెసిస్టర్లో. ఫ్రెండ్స్ వేరియబుల్ రెసిస్టర్లో 3 టైప్స్ ఉన్నాయి. పొటెన్షియల్ మీటర్, రియోస్టాట్, ట్రిమ్మర్ రెసిస్టర్. ఫ్రెండ్స్ పొటెన్షియల్ మీటర్ అనేది ఫ్యాన్ రెగ్యులేటర్స్ లో కానీ వాల్యూమ్ కంట్రోలర్స్ లో కానీ యూజ్ చేస్తుంటాం. రియోస్టాట్ ఫ్రెండ్స్ రియోస్టాట్ అనేది ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ ల్యాబుల్లో మాత్రమే మనకు కనిపిస్తాయి. ఇది జస్ట్ మెజర్మెంట్ చేస్తాం మనం దాని వాల్యూని. ఇక్కడ ఉండే బ్లాక్ కలర్ దాన్ని మూవ్ చేస్తూ ఆ వాల్యూని మెజర్ చేస్తాం. జస్ట్ ల్యాబ్స్ లో మాత్రమే మనకి ఇవి కనిపిస్తాయి. ఓకే, ట్రిమ్మర్ రెసిస్టర్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, పొటెన్షియల్ మీటర్ లాంటిదే. నెక్స్ట్ ఓకే, ఇవన్నీ కూడా వాటి పర్పస్ ని బట్టి యూజ్ చేస్తుంటారు సర్క్యూట్స్ లో. ఈ వైర్ వౌండ్ రెసిస్టర్ అనేది టేబుల్ ఫ్యాన్ లో కింద పార్ట్ లో స్విచెస్ దగ్గర ఈ వైర్ వౌండ్ రెసిస్టర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఇప్పుడు నాన్ లీనియర్ రెసిస్టర్, ఇందులో మనకి 4 టైప్స్ ఉన్నాయి. థర్మిస్టర్ అనేది మనకి ఎయిర్ కండిషనర్ అంటే ఏసీల్లో టెంపరేచర్ సెన్సార్ గా యూజ్ చేస్తూ ఉంటారు. ఫోటో రెసిస్టర్ ఫ్రెండ్స్, ఫోటో రెసిస్టర్ అనేది మన మొబైల్లో ఫ్రంట్ కెమెరా పక్కన ఒక సెన్సార్ ఉంటుంది చూసారు, అదే ఫోటో రెసిస్టర్. నెక్స్ట్ వారిస్టర్ రెసిస్టర్ ఫ్రెండ్స్, ఇది సర్క్యూట్ బోర్డ్స్ లో షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ప్రొటెక్షన్ కోసం యూజ్ చేస్తాం. ఇంకా లాస్ట్ వన్ సర్ఫేస్ మౌంట్ ఫ్రెండ్స్, ఇది మైక్రో సైజ్ లో ఉండే కాంపోనెంట్స్. సర్ఫేస్ మౌంట్ డివైస్ లేదా సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ అంటారు ఈ కాంపోనెంట్స్ ని. సో ఇవన్నీ మైక్రో సైజ్ లో ఉంటాయి. ఇవన్నీ కూడా మొబైల్స్ లేదా ల్యాప్టాప్స్ అట్లాంటి బోర్డ్స్ లో మాత్రమే మనకి యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇది రెసిస్టర్ కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరికింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.